ఇవాళ ఏంటంటే నైట్ స్కిన్ కేర్ ఎలా చేస్తానో చూపిస్తాను. నేను నైట్ స్కిన్ కేర్ ఎలా ఫాలో అవుతాను అనేది. సో ఐ డి నాట్ క్లీన్ మై ఫేస్, డబుల్ క్లెన్సింగ్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్. సో డబుల్ క్లెన్సింగ్ చేసేస్తాను. ఫస్ట్ right, and next is టిష్యూ టవల్స్ ఉంటాయి కదా, మనకి దొరుకుతాయి ఆన్లైన్లో. అండ్ సూపర్ మార్కెట్లో కూడా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతా ఉన్నాయి. సో ఐమ్ యూజింగ్ మైసెల్లర్ క్లెన్సింగ్ వాటర్ ఫస్ట్ క్లీన్ చేయడానికి కంప్లీట్గా. ఇట్ నీడ్ నాట్ బి యూజ్డ్ ఓన్లీ టు రిమూవ్ మేకప్. మనం మామూలుగా మార్నింగ్ నుంచి మనకి సన్ స్క్రీన్ కానీ మాయిశ్చరైజర్ ఏవి అప్లై చేసినా కూడా వీ కెన్ క్లెన్స్ సెట్ అనమాట. దిస్ డబుల్ క్లెన్సింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఓన్లీ డ్యూరింగ్ నైట్ టైమ్స్ అనమాట. నేనైతే నైట్ టైమే చేస్తాను డబుల్ క్లెన్సింగ్. మార్నింగ్ టైంలో లెగ్స్ పిండి ఏదైనా పెట్టి క్లీన్ చేసేస్తాను. బికాస్ నైట్ స్కిన్ కేర్ ఫాలో అవుతాం కదా, నీడ్ నాట్ టు డబుల్ క్లెన్సింగ్ అనమాట మార్నింగ్. నేను మాత్రం మార్నింగ్ ఏం చేయను, ఓన్లీ నైట్ టైమే చేస్తాను. సో కంప్లీట్ గా నెక్ అంతా క్లీన్ చేసేస్తాను. రైట్, ఇవాళ నేను ఏంటంటే కొంచెం మేకప్ పౌడర్ వాడాను. సో యూ జస్ట్ కెన్ సీ ఎంత డర్ట్ బయటకు వచ్చేసింది జస్ట్ బై క్లీనింగ్ విత్ దిస్ వాటర్. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కొంచెం క్లీన్ చేస్తాను. కొంచెం యాడ్ చేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేస్తాను. దీని పర్పస్ ఏంటంటే కంప్లీట్ గా ఐ లైనర్ కానీ ఏది పెట్టినా కూడా క్లీన్ అవ్వడానికి, అంతే. ఇంకా అంతకు మించి ఏం లేదు. ఇదైతే క్లీన్ చేసేసాం కదా. సో యూ కెన్ సీ ఎంత కళ్ళకి పెట్టింది మేకప్ పౌడర్ కానీ కళ్ళ లైనర్ మస్కారా అంతా ఎంత వచ్చేసింది చూడండి, వితౌట్ ఈవెన్ వాషింగ్ మై ఫేస్. ఇప్పుడు జస్ట్ ఫేస్ వాష్ చేస్తాను అనమాట, వేరే ఏదైనా దాంతో. నేను మామూలుగా అయితే సింపుల్ యూజ్ చేస్తాను, కానీ సెటాఫిల్ ఈ రెండు యూజ్ చేస్తాను అనమాట. వెరీ మైల్డ్, వెరీ సూటబుల్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ స్కిన్స్ అనమాట. చాలా సూటబుల్ నా స్కిన్ కి అయితే. బట్ ఇక్కడికి నేను ట్రిప్కి వచ్చాను కదా వైజాగ్, సో ఐ డిడ్ నాట్ బ్రింగ్ మై ఫర్గాట్ యాక్చువల్లీ మై ఫేస్ వాష్. సో ఇప్పుడు ఏంటంటే నార్మల్ గా ఉన్న ఫేస్ వాష్ యూజ్ చేస్తాను. ఐ జస్ట్ బ్రింగ్ ఇట్. అంటే ఈక్వేట్ ఉంది, ఇట్స్ స్క్రబ్ యాక్చువల్ గా, స్క్రబ్ అనమాట. క్లెన్సింగ్ కూల్ ఫోమ్ క్లెన్సర్ అనమాట. వీ షుడ్ నాట్ యూజ్ స్క్రబ్బర్ ఆన్ డైలీ బేసిస్, బట్ ఇప్పుడు ప్రస్తుతానికి నో అదర్ గో, సో ఐ హ్యావ్ టు యూజ్ దిస్ ఓన్లీ. నేను వాష్ చేయకుండా ఉండలేం కదా డబుల్ టైం. సో ఐమ్ జస్ట్ వాషింగ్ మై ఫేస్. మెడకు కూడా ఎంతో అంత పెడుతూనే ఉంటాం కదా మాయిశ్చరైజర్, అది ఖచ్చితంగా. సో అది కూడా మర్చిపోకుండా క్లీన్ చేయాలి. నేనైతే పెడతాను ఖచ్చితంగా మెడకు కూడా సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్. ఏది పెట్టినా కూడా ఫేస్ కి మెడకు కూడా అప్లై చేసుకుంటాను. ఎంత పర్ఫెక్ట్ గా క్లీన్ చేస్తే అంత బెటర్. మన హెయిర్ లైన్ ఇదంతా క్లీన్ చేస్తేనే బెటర్. ఏమంటే పింపుల్స్ రాకుండా ఉంటాయి, ఇరిటేట్ అవ్వదు స్కిన్. ఇట్ విల్ బ్రీత్ ప్రాపర్లీ డ్యూరింగ్ నైట్ పడుకున్నప్పుడు. సో దట్ ది రీజన్ ఐఎమ్ వాషింగ్. సో నా ఫేస్ వాష్ అయిపోయింది ఇప్పుడే కదా. సో ఐ జస్ట్ డ్యాబ్ మై ఫేస్.
చాలా మంది ఇట్లా రబ్ చేస్తారు మొహం గడుకోగానే, దట్స్ నాట్ గుడ్ యాక్చువల్లీ. అండ్ ఏది యూజ్ చేస్తున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఐ జస్ట్ యూజ్ మైక్రోఫైబర్ టవల్స్ అనమాట. అంటే మీరు ఏదైనా సాఫ్ట్ క్లాత్ తో వైప్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ డాబ్ ఇట్, నో నీడ్ టు వైప్ యాక్చువల్లీ. యూ కెన్ సీ డబుల్ క్లెన్సింగ్ చేసిన తర్వాత వెంటనే మనకి ఆ స్కిన్ లో ఆ డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది, ఆ షైన్ అనేది తెలుస్తుంది అనమాట. డబుల్ క్లెన్సింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి టోనింగ్ ఇంపార్టెంట్. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ ఐ జస్ట్ ఫర్గాట్ మై, నేనేం చేస్తున్నానంటే స్నేల్ మ్యూస్ అని ఉంటుంది కదా, అది అప్లై చేస్తాను. టోనర్ యాక్చువల్ గా మర్చిపోయాను. సో ఐ జస్ట్ ఐఎమ్ అప్లైయింగ్ దిస్. ఏంటంటే ద మెయిన్ థింగ్ స్కిన్ హైడ్రేటెడ్ గా ఉండడానికి అనమాట. స్కిన్ లో వాటర్ కంటెంట్ ని లాక్ చేయడానికి ఇవంతా, అండ్ పిహెచ్ ని బ్యాలెన్స్ చేయడానికి, స్కిన్ యొక్క పిహెచ్ ని బ్యాలెన్స్ చేయడానికి టోనర్ ని యూజ్ చేస్తాము. సో మ్యూసిన్ చాలా బాగుంది, అది బాగా హైడ్రేషన్ ఇస్తుంది. జస్ట్ నేను ఏ ప్రోడక్ట్ ని అప్లై చేసినా కూడా జస్ట్ వెయిట్ ఫర్ 30 seconds, నాట్ మోర్ దెన్ దట్. జస్ట్ 30 seconds ని వెయిట్ చేసి ఐ అప్లై సెకండ్ ప్రోడక్ట్. అంటే ఒకటేసారి వెంటనే అప్లై చేసుకున్నాం అనుకోండి, ఇట్ మైట్ నాట్ గివ్ దాట్ రిజల్ట్స్ అనమాట. సో జస్ట్ గివ్ గ్యాప్ 30 seconds, 40 seconds ఒక్కొక్క ప్రోడక్ట్ అప్లై చేసిన తర్వాత. సో ఇప్పుడు ఏంటంటే నయాసినమైడ్ అప్లై చేశాను, సీరం. జస్ట్ 3 to 4 drops ఇస్ మోర్ దెన్ ఎనఫ్. కంప్లీట్ నెక్, ఫేస్ కి నెక్ కి అంతా సరిపోతుంది. And now I'm applying అండర్ ఐ క్రీమ్ అనమాట. సో ఇక్కడ ఈ ప్రోడక్ట్ పేర్లు మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిన్ ఇష్యూ, వాళ్ళ స్కిన్ టైప్ ని బట్టి వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకరికి సూట్ అయింది అందరికి సూట్ అవ్వదు కదా, సో అందుకనే. బట్ ఇఫ్ స్టిల్ యూ వాంట్ ద ప్రోడక్ట్స్ నేమ్, డెఫినెట్లీ యూ జస్ట్ మెన్షన్ యువర్ కమెంట్స్. Then definitely I'm going to mention these products name also. So I'm just dabbing it. Main thing is it's better to use ring finger to dab, because this is chala sensitive part. So just dab, massage it anamata light ga. That's it. ఏమంటే ఇది యూజ్ చేయడం వల్ల మనకి వ్రింకిల్స్, ఫైన్ లైన్స్ తగ్గుముఖం పడుతుంది అండ్ వచ్చేవి రావు అనమాట. యాజ్ ఏజ్ మనం ఏజ్ పుట్ ఆన్ అవుతున్నప్పుడు ఏంటంటే, ఏజ్ పెరుగుతున్నప్పుడు ఏంటంటే, సో జనరల్ గా ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ రాకుండా ఉండడానికి ఇవన్నీ హెల్ప్ చేస్తాయి, తోడ్పడుతుంది అనమాట. జస్ట్ 10 to 20 seconds అనమాట మసాజ్, అంతే. దాట్స్ ఇట్, రైట్. నెక్స్ట్ ఐమ్ అప్లైయింగ్ రెటినాల్ అండి. రెటినాల్ సీరం అప్లై చేస్తున్నాను. అండ్ నా ఐ క్రీమ్ కూడా రెటినాల్ కి సంబంధించింది. సో ఐ జస్ట్ అప్లై ఓన్లీ డ్యూరింగ్ నైట్స్ అనమాట. డే టైంలో అప్లై చేయను అండర్ ఐ క్రీమ్. బట్ మీరు డే టైంలో కూడా అప్లై చేయాలనుకుంటే వీ హ్యావ్ మెనీ అదర్ అండర్ ఐ క్రీమ్స్ డే టైంలో అప్లై చేసేవి, సో యూ కెన్ అప్లై. బట్ రెటినాల్ ఎందులో అయితే ఉంటుందో, ఇట్స్ బెటర్ నాట్ టు అప్లై ఇన్ ద మార్నింగ్ అవర్స్, నైట్ లోనే అండర్ ఐ క్రీమ్స్. అండ్ రెటినాల్ ఈస్ అ ప్రోడక్ట్ విచ్ వీ అప్లై ఓన్లీ డ్యూరింగ్ నైట్స్. అండ్ వన్ థింగ్ ఈజ్, మీరు ఎప్పుడైతే రెటినాల్ అప్లై చేస్తారో ఖచ్చితంగా మార్నింగ్ టైంలో సన్ స్క్రీన్ అప్లై చేయకుండా ఉండకూడదు. ఖచ్చితంగా సన్ స్క్రీన్ ని అప్లై చేసే తీరాలి, వెదర్ యూ స్టే అట్ హోమ్ ఆర్ గో అవుట్ సైడ్. మీరు ఎలా ఇంట్లో ఉన్నా సరే సన్ స్క్రీన్ మాత్రం మర్చిపోకండి. అండ్ ద అదర్ థింగ్ ఈజ్, ఇట్స్ బెటర్ టు అప్లై, అంటే మీ స్కిన్ టైప్ ని బట్టి ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని తర్వాత రెటినాల్ అప్లై చేసుకుని తర్వాత మళ్ళీ మాయిశ్చరైజ్ చేయాల్సి ఉంటుంది. బట్ నాది చాలా హైడ్రేటెడ్ గా ఉంది కాబట్టి డైరెక్ట్ గా రెటినాల్ అప్లై చేశాను, అండ్ దెన్ ఐ అప్లై మాయిశ్చరైజర్.
ఒక్కొక్కసారి నేను ఎప్పుడైతే ఒక్కొక్కసారి నేను కూడా మాయిశ్చరైజర్ అప్లై చేసి రెటినాల్ లైక్ ఇట్స్ శాండ్విచ్ లాగా అనమాట, దాట్ వే ఐ అప్లై టు మై ఫేస్ రైట్. కానీ స్కిన్ సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మాయిశ్చరైజ్ చేయాలి, ఆర్ఎల్స్ రెటినాల్ వల్ల కొంచెం ఇరిటేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది స్కిన్. సో ఇట్స్ బెటర్ టు అప్లై మాయిశ్చరైజ్ యువర్ స్కిన్ అండ్ దెన్ అప్లై రెటినాల్. ఓకే, సో ఇది అప్లై చేసిన తర్వాత మినిమం 5 minutes ఉండాలి, వదిలేయాలి స్కిన్ ని. డోంట్ అప్లై ఎనీథింగ్, అందుకనే అబ్జర్వ్ అవ్వాలి స్కిన్ లోపల. సో చూస్తున్నారు ఎంత హైడ్రేటెడ్ గా ఉందో ఇవి అప్లై చేయడం వల్ల స్కిన్. అండ్ మార్నింగ్ టైంలో ఇలా అప్లై చేసిన తర్వాత మార్నింగ్ టైంలో తెలిసిన మీరు అసలు ఫేస్ వాష్ చేయకుండా కూడా మీరు ఫేస్ ని చూడంగానే ఇట్ లుక్స్ వెరీ ప్లంపీ అండ్ ఫ్రెష్ లుక్ కనిపిస్తుంది అండ్ షైన్, ఒక గ్లో అనేది కనిపిస్తుంది అనమాట. అందుకే దట్స్ ద రీజన్. అండ్ ఇట్ లుక్స్ వెరీ హెల్తీ, స్కిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇట్ సేస్ థ్యాంక్స్ లైక్ ఫర్ అస్. అందుకని నైట్ స్కిన్ కేర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది, because this is the only place where we have to live, right? So in the meanwhile, I'll hydrate my skin from inside. Paina application ఎంత ఇంపార్టెంట్, ద సేమ్ టైం ఇన్నర్ మనం ఏం తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను స్కిన్ కి. ఎక్కువ పోర్షన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది రెటినాల్ అప్లై చేసినప్పుడు. ఏంటంటే రెటినాల్ స్కిన్ ని డ్రై చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట వెన్ యూ డోంట్ మాయిశ్చరైజ్ యువర్ స్కిన్ ప్రాపర్లీ. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ స్కిన్ రింగిల్స్ ఇలాంటివన్నీ రాకుండా స్కిన్ యంగ్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అది బాగా. మసాజ్ చేస్తాను. సో చాలా సార్లు ఏంటంటే మనం ఫేస్ కి మాయిశ్చరైజ్ చేసేస్తాం, బట్ హౌ అబౌట్ లిప్స్ కి కూడా మాయిశ్చరైజింగ్ అనేది ఇంపార్టెంట్, ఎస్పెషలీ నైట్స్. అసలు డే టైంలో ఎప్పుడు మనకు వీలుంటే అప్పుడు ఎప్పుడు వెన్ ఎవర్ వీ ఫీల్ డ్రై మాయిశ్చరైజ్ చేయాలి. ఐ మీన్ వీ హ్యావ్ టు మాయిశ్చరైజ్ అవర్ లిప్స్ ఆల్సో, కానీ నైట్ టైం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏంటి, ఫేస్ అయిపోయింది, లిప్స్ అయిపోయింది, నెక్ అయిపోయింది. హౌ అబౌట్ అవర్ హ్యాండ్స్? ఎందుకు తెలిసిన, ఎప్పుడైతే హ్యాండ్స్ ని చూస్తారో ఏజ్ అనేది కనుక్కోవచ్చంట. ఎక్కువగా నేనేంటంటే యాజ్ అ హౌస్ వైఫ్ రెగ్యులర్ గా హ్యాండ్స్ అనేది వాష్ చేస్తూనే ఉంటాను. అండ్ మోర్ ఓవర్ లైక్ వంట చేస్తూ ఉంటాము, లైక్ ఎక్కడంటే అక్కడ టచ్ మామూలుగా క్లీన్ చేసేటప్పుడు అదంతా ఎన్నిసార్లు వాష్ చేయాల్సి ఉంటుంది. హ్యాండ్ వల్ల ఏమవుతుందంటే స్కిన్ డ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది, డ్రై అయితే ప్రాబ్లమ్. సో అందుకనే మనం ఎప్పటికప్పుడు మాయిశ్చరైజ్ చేస్తూ ఉండాలి. సో ఐ జస్ట్ మాయిశ్చరైజ్ మై హ్యాండ్స్. సో చూసారుగా, డన్ విత్ మై స్కిన్ కేర్. దిస్ ఇస్ మై స్కిన్ కేర్ అండి నైట్ టైం. So it's not always every day apply retinol. I apply like glycolic acid. నా స్కిన్ కి తగ్గట్టుగా నేను మారుస్తూ ఉంటాను అనమాట. రెటినాల్ షుడ్ నాట్ బి అప్లైడ్ మోర్ దెన్ ట్వైస్ ఆర్ ట్రైస్. స్టార్టింగ్ లో జస్ట్ వన్స్ ఇన్ అ వీక్ అప్లై చేయాల్సి ఉంటుంది, అండ్ ఆఫ్టర్ వన్స్ యూ గెట్ యూజ్ టు 2 times అలా పెంచుతూ పోవాలి, కానీ నాట్ ఆన్ డైలీ బేసిస్ అనమాట రెటినాల్. సో అది కాకుంటే వేరేదంతా అప్లై చేస్తూ ఉంటాను, లైక్ వైటమిన్ ఈ అనేసి అలా ఎవ్రీ డే డిఫరెంట్ వేరేవి అప్లై చేస్తుంటాను డిపెండింగ్ అపాన్ మై స్కిన్ టైప్. అంటే స్కిన్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా ఫీల్ అవుతుంది ఆ రోజు దాని తగ్గట్టుగా నేను అప్లై చేస్తాను. స్కిన్ ఎలా అంటే షైన్ అవుతుంది కదా, లైక్ ఇట్స్ హైడ్రేటెడ్ గా ఉంది స్కిన్. సో దిస్ ఇస్ ద వే ఐ లుక్ ఆఫ్టర్ డూయింగ్ మై స్కిన్ కేర్. ఇట్స్ జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫో, లైక్ నైట్ స్కిన్ కేర్ ఫాలో అయితే స్కిన్ లుక్స్ లైక్ దిస్ ద మూమెంట్ వి వేక్ అప్.
అంటే మామూలుగా ఇంత చలికాలంలో స్కిన్ ఎలా అవుతుంది, నార్మల్ నాది మాత్రం చాలా డ్రై అయ్యేది ఇంతకుముందు, బట్ నా యూజువల్ చూడండి మీకే తెలుస్తుంది. ఐ కెన్ సీ ద డిఫరెన్స్. ఐ డోంట్ నో వెదర్ యూ కెన్. ఇప్పుడు మీకు కూడా కనిపిస్తే ఆ డిఫరెన్స్ జస్ట్ లెట్ మీ నో త్రూ యువర్ కమెంట్స్.